నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయని మన తెలుగు వాళ్ళందరూ అయితే ఎదురు చూస్తున్నారు. ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే లిమిటెడ్ విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తుండడంతో టికెట్ ధరలు అయితే చాలా హై ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అందరు ట్రావెల్ చేయలేకపోతున్నారు. ఇంత టికెట్ ధరలు ఎవరైతే అఫోర్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే పాపం తెలియక ఖతార్ నుంచి మస్కట్కు టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మస్కట్ నుంచి హైదరాబాద్, చెన్నైలకు టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళ డబ్బులు అయితే లాస్ అవుతున్నారు. ఎవరైతే ఇలా ఖతార్ నుంచి మస్కట్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలా, మీరు కనుక ఇలా టికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఏమేం సమస్యలు వస్తాయి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇలా వయా మస్కట్ మీద ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేదంటే కనుక మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీ చేతులారా మీరే అయితే నాశనం చేసుకుంటారు. టాపిక్లోకి వెళ్తే పాపం కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకనో లేదంటే సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ కోసము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఖతార్ నుంచి మస్కట్కి ఒక టికెట్ బుక్ చేసుకోండి, మస్కట్ నుంచి ఇండియాకు ఒక టికెట్ బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కనుక ఇలా ట్రావెల్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మస్కట్ ట్రాన్సిట్ వీజా కానీ, విజిట్ వీజా కానీ, టూరిస్ట్ వీజా కానీ తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మీరు బుక్ చేసేది రెండు వేరు టికెట్లు, కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కాదు. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే కనుక మీ లగేజ్ ఏదైతే ఉందో మీ లగేజ్ ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్లోకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఎమిగ్రేషన్ క్లియర్ చేసి బయటికి వెళ్ళి లగేజ్ పిక్ చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా ఓన్లీ ఫ్లైట్ అయితే చేంజ్ అవుతారు. ఎప్పుడైతే మీరు రెండు టికెట్లు కనుక బుక్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఖతార్ నుంచి మస్కట్కి వెళ్ళిన తర్వాత మస్కట్లో మీరు లగేజ్ పిక్ చేసుకునేటప్పుడు ఎమిగ్రేషన్ క్లియర్ చేసుకొని వెళ్ళి దాని తర్వాత లగేజ్ పిక్ చేస్తారు. దాని తర్వాత మరో ఫ్లైట్ పట్టాలంటే మీరు మళ్ళీ ఎమిగ్రేషన్ క్లియర్ చేసి మీరు ఫ్లైట్ పట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో మీకు అక్కడ ట్రాన్సిట్ వీజా కానీ, విజిట్ వీజా కానీ, టూరిస్ట్ వీజా కానీ మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఇవి లేకుంటే మిమ్మల్ని అలో చేయరు. మీరు మస్కట్ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు మస్కట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీజా కనుక తీసుకోవాలనుకుంటే అక్కడ మీకు క్యాష్ పేమెంట్ అయితే తీసుకోరు, ఖచ్చితంగా కార్డు పేమెంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర కార్డు కనుక లేకుంటే అక్కడున్న వేరే వాళ్ళని అయితే మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మీరు అక్కడ వీజా తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ టైంలో మీరు బుక్ చేసుకున్న మస్కట్ నుంచి ఇండియా టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఇండియాకి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు పడ్డం కన్నా మనకు ఖతార్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కు, చెన్నైలకు ఫ్లైట్లు ఉన్నాయి. 2500లో మీకు టికెట్లు అయితే దొరుకుతున్నాయి. మీరు కనుక ఇలా ట్రాన్సిట్లో తెలియకుండా వెళ్తే కనుక మీకు కూడా అంతే ఖర్చు పడే అవకాశం అయితే ఉంది. ఇవేం తెలియకుండా కొంతమంది యూట్యూబర్ అన్నలు చెప్పేసినారు, మేము టికెట్ బుక్ చేసుకుంటాం 1500లో ఇండియాకి వెళ్ళిపోతామంటే ఇలా కుదరదు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఇరక్కపోతారు, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీ డబ్బులు నష్టపోతారు, అక్కడ కూర్చొని బాధపడతారు. మీరేమో ఖతార్లో కష్టపడి డబ్బులు సంపాదించి ఇలా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్లతో మీ డబ్బులను మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు వయా మస్కట్ మీద ట్రాన్సిట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒమాన్ ట్రాన్సిట్ వీజాకి అప్లై చేయండి. దాని తర్వాత మీరు 2 టికెట్ సపరేట్గా బుక్ చేసుకుని మీరు ట్రావెల్ చేయండి. ఇంకా అలాగే ఈ యూట్యూబర్ ఏం చెప్పాడంటే 2 నెలల క్రితం నేను ట్రావెల్ చేశాను సేమ్ పద్ధతులు అని చెప్తున్నాడు. ఫ్రెండ్, నువ్వు ట్రావెల్ చేసింది కనెక్టింగ్ ఫ్లైట్లో ఎటువంటి వీజా అవసరం లేదు. మీ లగేజ్ ఆటోమేటిక్గా వేరే ఫ్లైట్లోకి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు 2 సపరేట్ ఎప్పుడైతే టికెట్లు బుక్ చేసుకుంటారో అప్పుడు మీ లగేజ్ని మీరే పిక్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మీరు ఎమిగ్రేషన్ క్లియర్ చేసుకొని దాని తర్వాత లగేజ్ పిక్ చేసుకుంటారు కాబట్టి మీకు విజిట్ వీజా, ట్రాన్సిట్ వీజా లేదంటే టూరిస్ట్ వీజా ఖచ్చితంగా అడుగుతారు. ఇలాంటి వాళ్ళ రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దు. వీళ్ళు ఏంటంటే వీడియో చేయాలా, ఇప్పుడు ఈ టాపిక్ మీద వ్యూస్ బాగా వస్తున్నాయి, ఏది నోటికి వస్తే అది చెప్పేద్దాము అని చెప్పేసి చెప్తుంటారు. ఇలాంటి మాటలు కనుక మీరు నమ్మితే మీ వేల రియాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఆ అఫీషియల్ అప్డేట్స్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. కొద్ది రోజులు వెయిట్ చేయండి. అన్ని విమాన సర్వీసులు ఖతార్ నుంచి ప్రారంభమవుతాయి. లేదు మీరు ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే ఖతార్ ఎయిర్వేస్ నుంచి డైరెక్ట్గా మన హైదరాబాద్, చెన్నైలకు టికెట్లు బుక్ చేసుకోండి. అంతే తప్ప ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీకు కనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్.